వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్ళన్నీ కూడా చంద్రబాబు గారి వైపే చూపిస్తే మీరు మాట్లాడేది అంత కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళల్లో ఎక్కడ చలనం కూడా రాల. వాళ్ళు అట్లాగా సైలెంట్గా ఉండిపోయారు. ఎందుకు అనుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? 25 ఏళ్ళ నుండి మీరు కాపాడుకోలేకపోయారంటే అసలు ఏం జరిగిందో మీకు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. రంగా గారిని ఆయన చంపడానికి 1-2 రోజులు వేసుకున్న ప్లాన్ కాదు అది. దాదాపు సంవత్సరం పైనుంచి ప్లాన్ చేశారు. ఎందుకంటే రంగా గారే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా, ఇది ఆన్ రికార్డ్స్ ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆన్ రికార్డులో ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా తెప్పించుకుని చూడండి. ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు అసెంబ్లీలో కూడా ఉండగానే ఆయన అసెంబ్లీ సాక్షిగానే ఆయన చెప్పిన సమాధానం ఏంటిదో తెలుసా? ఆయన లేవనెత్తిన అంశం, నా ప్రాణానికి హాని ఉంది, అది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే. ఆయన వాళ్లే దగ్గరుండి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాను, నాకు సెక్యూరిటీ ఉండని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అర్థమైందా? అలాంటిది ఆయనను చంపడానికి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ జిల్లాలో పోలీసులు గాని వాళ్ళు గాని రంగా గారి పనులు చూసి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అభిమానులు ఉన్నారు ఆయనకి. వాళ్ళు ఎక్కడన్నా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారేమోనని చెప్పని వాళ్ళని జూలై నెలలో 350 మంది పోలీసులకు పైగా ఆ జిల్లా నుంచి బదిలీ చేయడం జరిగింది. దాని విషయం మీద ఆయన కాపునాడు పెట్టినప్పుడు కాపునాడు అంశాల్లో ఇది ఒక అంశం. 350 మంది పోలీసుల్ని ఒకటేసారి ఈ జిల్లా నుంచి ఎందుకు బదిలీ చేశారని చెప్పని కూడా ఆ అంశం మాట్లాడారు. అయితే ఇంత విషయం మీకు, ఈ చిన్న సూక్ష్మయాన్ని మీకు తెలియగా? పోనీ 144 సెక్షన్ అంటే మీకు ఐడియా ఉందా? అదే 144 సెక్షన్ ని సీరియస్ గా అమల్లో పెడితే ఎలా ఉంటుందో తెలుసా ప్రభుత్వం? మీకు వైజాగ్ లో మిమ్మల్ని మీటింగ్ పెట్టుకోవద్దని చెప్పి హోటల్లో నోటీసులు సర్వ్ చేస్తే మీ కార్యకర్తలను వదిలేసేసి మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు, గుర్తుందా? కానీ అదే స్థానంలో రంగా గారు ఉంటే ఏం చేసేవాడు తెలుసా? నా కార్యకర్తలతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేయండి అనేవాడు. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీ చుట్టూ కూడా కొన్ని వేల మంది ఉన్నారే, మీకు ధైర్యం రాలేదా? కేవలం కిందకి దిగి అరెస్ట్ అవడానికి కూడా మీకు ధైర్యం సరిపోలేదా? కానీ ఏ రోజు రంగా గారి కార్యకర్తలను వదిలేసి వెళ్ళిపోలా, వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాడు. కానీ ప్రభుత్వమే ఈ యొక్క కుట్రలో హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి 3 ఐపీఎస్ ఆఫీసర్లని ఈ యొక్క టాస్క్ మీద పెట్టి ఆయన ఎట్లన్నా చంపించేయాలని చెప్పని ప్రయత్నం చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టే ఆ ప్రయత్నాల్లో మీరన్నారు అడ్డుకట్ట కట్టేస్తే బాగుంటుందని చెప్పని వీళ్ళందరూ అడ్డుకట్టలు కట్టేటువంటి ధైర్య సాహసాలు కలిగిన వాళ్లే. కానీ వాళ్ళందరినీ ఆయన బతులాడుకున్నారు. ఈ విషయం నేనేదో మాటలో చెప్పడం కాదండి. సీనియర్ నాయకులైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, ఇంకా సీనియర్ చాలా మంది నాయకులు కూడా చెప్పారు. ఇట్లా రంగా గారిని ఆ రోజున ఆయన చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోయారు తప్పించి ఆయన మాటకి గౌరవం ఇచ్చి ఎవరో కూడా అలా వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, ఒక పక్క ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టి ఉందని చెప్పని కాదు, ఇంకో పక్క సొంత పార్టీలో కూడా ఆయన ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ఒక పక్కనైతే ఇంట్లోనే పెద్ద కుంపటి ఉంది. ఇంట్లోనే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అలాగా ఇంట్లోనే ఒక పెద్ద కుంపటి ఉంది ఆయన్ని చంపించడానికి. ఇవన్నిటిని చూసే ఆయన నా వల్ల ఇంకెంతమంది ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పని ఆయనంతటా ఆయనగా అక్కడ సరెండర్ అయి కూర్చున్నారు. కానీ ఆయన చంపే ధైర్యం ఎవరికి లేదు. ఇంకా విషయం ఏంటంటే, మీకు స్టేట్ ఇంటెలిజెన్స్ కాదు కదా, మీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది కదా, బాగా పరిచేస్తున్నారు కదా. వాళ్ళని ఒకసారి మీరు అడిగి చూడండి, ఏంటిది రంగా గారి విషయంలో ఏం జరిగింది, అసలు ఎవరు చంపించారు, దీని వెనక కుట్ర పండింది ఎవరు అని అడగండి. అప్పుడు కన్నా మీకు అర్థం అవుద్దేమో మీరు ఎలాంటి వ్యక్తులతో మీరు
సంధి కుదుర్చుకుని మీరు కూటమిలో ఉన్నారు, ఎవరికి మద్దతు ఇచ్చి మీరు అధికారం ఇచ్చారు అనేది కనీసం ఇప్పుడు కన్నా మీకు తెలుస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు అవకాశం వచ్చినా మీ ముఖ్యంగా జనసేనలో 90% మంది రంగా గారి అభిమానులు ఉన్నారు తెలుసా మీకు. వాళ్ళందరూ ఏంటంటే మీరేదో రంగా గారి గురించి గొప్పగా మాట్లాడతారేమో అనుకుంటున్నారు, కానీ నాకు అర్థమైంది. కానీ వాళ్ళకు కూడా చాలా మందికి రంగా గారి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా, కానీ కాసేపేమో మీరు చూశానంటారు దూరం నుంచి, కాసేపేమో నేను టీ ఇచ్చానంటారు. అసలు రంగా గారికి టీ అలవాట్లేదండి. ఇది ఏదో ఇంట్లో సొంత మనుషులకు కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని చంపించడానికి ఎన్ని కుట్రలు పన్నారో ఆ యొక్క పర్యవసానం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది తెలుసా మీకు. పోనీ మీరు అభిమానం ఉందనుకున్నాం మీకు రంగా గారి మీద. ఏ రోజున పోనీ దండేశారా? మీరే స్వయంగా కాకినాడలో రంగా గారి విగ్రహం పెడతంటే, రాష్ట్రం మొత్తం ఎన్నో విగ్రహాలు పెడుతున్నా రంగా గారి విగ్రహం పెడతంటే కాకినాడలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ఈ విగ్రహాలు పెట్టద్దు తీసేయండి అని చెప్పినటువంటి మహా అభిమాని మీరు రంగా గారికి. మీకేం చెప్పాలి చెప్పండి? మిమ్మల్ని చూసి ఇంకా చప్పట్లు కొడుతున్నారు రంగా గారి విషయం చెప్తే. రేపు కొద్ది రోజులు ఆగితే మీ అవసరం కోసమో మీ మైలేజ్ కోసమో రేపు ఇది కూడా అంటారు, రంగా గారితో నేను చాలా సార్లు కలిశాను, మాట్లాడాను చాలా సందర్భాల్లో కూడా చెప్తారు మీరు.